ఉల్లిపాయ పకోడీ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇదిగో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిలోకి ఒక కప్పు శనగపిండి వేద్దాము. కప్పు శనగపిండి వేసాను. దాంట్లోకి ఉప్పు అండి తగినంత వేసుకోండి, రుచికి తగ్గట్టు. కొంచెం జీలకర్ర, కొంచెం వంట సోడా. ఎంత అండి? ఇదిగోండి కొంచెం వంట సోడా. ఉప్పు ఒక్కర పడితేటట్టుంది, ఇంకొక్కర. ఓకేనండి. ఇది మనం బాగా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలకి నలుపుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు నలిపేస్తే బాగుంటాయి. ఒక్క చుక్క నీళ్ళు పోసుకుంటూ, ముందర కానీ మరిన్ని పోసుకోవాకనండి, చూసుకుంటా పోసుకుంటుండండి. ఇలా కలుపుకుంటూ ఒక్కరు నీళ్ళు పడతాయి. చూడండి ఇలా కలుపుకుంటే చాలు. అంతలోకి ఆయిల్ పెట్టుకుందాం పొయ్యి మీద. ఆయిల్ వేడెక్కిందండి. ఇంకా మనం పకోడీ వేసుకుందాం. ఇదిగో ఇలా వేసుకుంటే నిజంగా ఉల్లిపాయ పకోడీ ఉంటుందండి, తింటుంటే అమృతమే. అది ఇలా శుభ్రంగా వేసుకుందాం. బాండీ పట్టిన వరకు వేసుకుందామండి. ఓకే, అవి ఉడకబెట్టుకుందాం శుభ్రంగా. ఇదిగోండి ఎమ్మటే తిప్పకుండా కొద్దిగా ఉడికాక తిప్పుకుందాము. ఆ గెంట మొన్న ఇల్లు మారామండి, కొత్త ఇల్లు. ఆ చిల్లు గెంట ఏడేసాను కనపడలేదు. ఇల్లు మారేటప్పుడల్లా ట్యాప్ పోటీ వస్తూ పడేస్తానే ఉన్నాను. మా వారు కూడా అడుస్తున్నాడు జాగ్రత్త చేసినామని. జాగ్రత్తగానే వస్తాయండి, ఎలా మిస్ అవుతున్నాయి. ఇలా మొత్తం కాల్చుకుందామండి బాగా. ఇదిగోండి ఇలా ఫ్రై అయితే చాలు. మనకి ఉడికినాయి అంటానికి ఈడ నురుగులాగా వస్తుంది కదండి, ఆ నురుగు అనేది శుభ్రం చల్లారిపోయింది చూడండి. ఇంకా మనం వీటిని తీసేసుకోవచ్చండి. అదే చిల్లు గంట ఆడేసాను కనపడలేదు, ఎట్ట తీయాలా అని ఆలోచిస్తున్నాను. శుభ్రంగా తీసేస్తానండి. ఇదిగో ఇంకా చాలు, ఉడికినాయండి పకోడీ. ఇంకా మనం ప్లేట్లో తీసేసుకోవటమేను. చేసి అడి చేసుకొని మళ్ళీ ఇంకా వేసుకుందాం. బాగుంటుంది. ఇవి కూడా అలానే కలుసుకుందాము. రెండో వాయి కూడా తయారైంది, రెడీ అయింది. ఇంకా మనం తీసేసుకోవటం. ఇది కూడా చూడండి మంచిగా ఫ్రై అయినాయి. మూడో వాయి కూడా వేసుకున్నాను. ఇంకా మొత్తం ఇలానే రెడీ చేసుకోవాలి. ఎక్కడ వేసాను ఇల్లు మారేటప్పుడల్లా వస్తువులు పడేస్తానండి. వేడి పకోడీ రెడీ అండి. కాలిపోతున్నాయి టేస్ట్ చేయడానికి కూడా, కానీ పైన క్రిస్పీగా వచ్చినాయి. కాలిపోతున్నాయి, పైన క్రిస్పీగా వచ్చినాయి, లోన సాఫ్ట్గా ఉంటాయండి, బాగున్నాయి. సూపర్ అండి. ఉప్పు కారం అంటే కారం పచ్చిమిరకాయలు వేసాయి కదా, సాల్టు అన్నీ చక్కగా సరిపోయినాయి. ఓకేనండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. మీరు ఈ వీడియో చేసుకున్నాక మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. రేపు మంచి వీడియో అయితే మీ ముందులోకి వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.